హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు చూపించే వీడియో క్యారెట్ బీట్రూట్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ఒక 7, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం, ఒక ఉల్లిగడ్డ, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, పచ్చిమిర్చి ఒక 8, పల్లీలు కొన్ని, ఇక్కడనేమో కొన్ని మెంతులండి ఒక 5-6, ఇక్కడ వచ్చేసి పోపు విత్తనాలు, శనగపప్పు, ఎండుమిర్చి. రైసు ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం వేసుకున్నానండి. తయారు చేసే విధానం: కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి, వేడెక్కింది. ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్. ఇవి కొంచెం వేడెక్కాలండి. వేడి బాగా హీట్ అవ్వాలి. ఫస్ట్ అండి హీట్ అయినది మెంతులు వేస్తున్నా. తర్వాత ఆవాలు, పోపు విత్తనాలండి. తర్వాత శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి. అవి కొంచెం రెడ్డి అవ్వాలండి. ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయలు. ఇవన్నీ బాగా రెడ్గా అవ్వనివ్వాలండి. రెడ్ అయినాయండి. ఇప్పుడు ఉల్లిగడ్డ తురుముకున్నానండి, తురిమి వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, క్యారెట్, బీట్రూట్. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. పచ్చివాసన బాగా ఫ్రై అవ్వాలండి, దగ్గర ఫ్రై అవ్వాలి. కలుపుకుందామండి బాగా. చూడండి, కొంచెం ఫ్రై అవుతుంది. లైట్గా పసుపు వేసుకుందామండి. పసుపు, సాల్ట్ అండి. సాల్ట్ మనకు రుచికి సరిపడంత సాల్ట్. మళ్ళీ కొంచెం కలుపుకుందామండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. టేస్ట్ కోసం లైట్గా నెయ్యి వేసుకుందామండి. ఇంకా కాస్త ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఫ్రై అయినండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ పొడిగా చేసి రైస్ వేసుకుందాం. కలుపుకుందామండి. బాగా మొత్తం కలుపుకోవాలి కలిసేంత వరకు. చూడండి, కలుపుకుందాం. ఇంకా కాస్త కావాలండి. ఒక 2 నిమిషాలు అయితే రెడీ అవుతుందండి. చూడండి, రెడీ అయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి.
కాస్త ఇట్లా కలుపుకుందాం. టమోటా రైస్ రెడీ, బీట్రూట్ రైస్ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.